దేవుని వాక్యాన్ని బాగా తెలిసేసుకోవాలి, దేవుని వాక్యాన్ని బాగా నేర్చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని లోతుగా తెలిసేసుకోవాలి, దేవుని వాక్యంలో లోతైన విషయాలు నేను గ్రహించాలి, దేవుని వాక్య మర్మాలు చాలా క్లియర్గా, చాలా వివరంగా, స్పష్టంగా నేను తెలుసుకోవాలి. చాలా మందికి ఆశ ఉంటుంది, ఈ ఆశ ఉండడంలో తప్పు లేదు. కానీ వీటిని ఆశించే ముందుగా దేవుని వాక్యములో నా జీవితాన్ని లోతుగా నాటుకోవాలి, దేవుని వాక్యములో నా జీవితాన్ని బలంగా స్థిరపరచుకోవాలి. దేవుని వాక్యమును నా ముందు పెడితే అర్థము వలది నా జీవితాన్ని చూపించాలి. దేవుని వాక్యము నా జీవితముతో సమానము కావాలి. దేవుని వాక్యముతో నా జీవితము పోల్చబడినప్పుడు నా జీవితము దేవుని వాక్యానుసారముగా ఉండాలి. ఈ ఆలోచనలు ఎంతమందికి ఉంటున్నాయి ఈరోజు? ఆలోచన మన జీవితాల్లోనికి రావాలి. దేవుని వాక్యాన్ని లోతుగా నేర్చుకోవడం కంటే, దేవుని వాక్యమును లోతుగా గ్రహించడం కంటే, దేవుని వాక్య సంగతులు, వాక్య మర్మాలు నువ్వు విరివిగా విస్తారంగా తెలుసుకోవడం కంటే ముఖ్యమైనది నీవు దేవుని వాక్యానుసారముగా జీవించడం.